రిపోర్టర్ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటివి ఒక చారిత్రాత్మక ఎన్నికలు. ఈ ఎన్నికల్లో బీసీలు గెలుపు రాష్ట్రాన్ని ఒక మలుపు తిప్పబోతున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో 3 బీసీలు 3 స్థానాల్లో పోటాపోటీన ఉన్నారు. సో వీరి ఎన్నిక అనేది రాష్ట్రంలో ఒక ప్రకంపనలు సృష్టించడమే కాదు, ఒక భూకంపం సృష్టించబోతుంది. ఇన్ని సంవత్సరాలుగా 77 ఏళ్ళుగా బీసీలు కేవలం ఒక ఓటు మెషిన్లుగా మిగిలిపోయినారు. రాజ్యాధికారం లేక బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా అణగదొక్కబడ్డారు. మరి వీటన్నిటికీ చర్మగీతం పాడాలంటే ఖచ్చితంగా బీసీలు రాజ్యాధికారం చేపట్టాల్సిందే. సో ఈ ఉద్దేశంతో మేము బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనేది జూలై 2024లో ప్రారంభించడం జరిగింది. తర్వాత కాలంలో కులగణన గురించి అనేకమైనటువంటి ఉద్యమాలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణన చేసింది. కులగణన చేసి వాళ్ళు విడుదల చేసిన రిపోర్ట్లో కూడా తప్పులుంటే మళ్ళీ ఆ తప్పులను సరిచేయాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అంటే గతంలో మిస్ అయినటువంటి 3.1% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు గతంలో ఎన్రోల్ చేసుకుని వాళ్ళు ఉంటే కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గతంలో బీసీ సంఘాలు ఉంటే ఎక్కువ మట్టుకు వాళ్ళు స్కాలర్షిప్స్, స్కూల్ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేషన్ గురించి మాట్లాడారు. సో వాటిని మనం ఆహ్వానిస్తూనే ముఖ్యంగా బీసీలు గత 77 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో ఏం కోల్పోయినారనే దానిపైన అవగాహన కల్పిస్తూ బీసీలను సంఘటిత పరుస్తూ బోధిస్తూ మరి వల్ల అనేక సమస్యలపైన పోరాటాలు మేము సాగిస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రాష్ట్రంలో రాజకీయ మలుపులు తిప్పబోతున్నాయి. రాబోయే కాలంలో బీసీలు ఈ రాజ్యాధికారాన్ని చేపట్టడానికి పెద్ద దూరంలో కూడా లేదు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు గత 80 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉన్నాయి. 1946 నుంచి 51 వరకు మనకు సాయుధ తెలంగాణ పోరాటం జరిగింది. ఆ పోరాటంలో కూడా దొడ్డి కమరయ్య, చాకలైలమ్మ లాంటి ఎంతోమంది బీసీలు పనిచేశారు. ఎంతోమంది బీసీలు కూడా ఆవుతయ్యారు. అదేవిధంగా 1952లో ములికి ఉద్యమం అయిపోయింది. అదేవిధంగా 67లో తొలిదశ తెలంగాణ ఉద్యమం, 77లో మనకు జగిత్యాల సిరిసిల్ల తర్వాత అధికారం మళ్ళీ అగ్రవర్ణాల చేతికి, ఆధిపత్య కులాల చేతికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మలిదశ తెలంగాణ పోరాటం తర్వాత కూడా సామాజిక తెలంగాణ రాకుండా మళ్ళీ ఆధిపత్య కులాల చేతికి అధికారం వెళ్ళడం జరిగింది. సో అధికారం లేక బీసీలు విద్యా, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో తీవ్రంగా నష్టపోయింది. ఈ దేశంలో బీసీలకు రాజ్యాంగంలో 15(4) ప్రకారము రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. 15(4) and 16(4). కానీ ఆ అమల్లో రావడానికి 47 సంవత్సరాలు పట్టింది. రాజ్యాంగం 47 అంటే మనం 50లో అడాప్షన్ చేసుకున్నాం. అవి సఫలీకృతం కావడానికి 93 వరకు పోరాటం చేయాల్సి వచ్చింది. సెంటర్లో, స్టేట్లో 73 వరకు. అంటే సెంటర్లో 47 సంవత్సరాలు, స్టేట్లోకి వచ్చేస్తే సుమారు 26 సంవత్సరాలు. అంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఎన్నైతే పోస్టులు క్రియేట్ అయినాయో అవన్నీ కూడా బీసీలకు అందకుండా పోయినాయి. 93 నాటికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలలో బీసీల శాతం కేవలం 4%. 40 లక్షల ఉద్యోగాలు కేంద్రంలో ఉంటాయి. అది బీసీలు నష్టపోయినటువంటి లెక్క. అట్లనే మీరు విద్యలో కూడా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో 2008 వరకు రిజర్వేషన్లు రాలేదు. మరి బీసీలు ఈరోజు కూడా స్థానిక సంస్థల్లో వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ లేవు. సో ఈ విధంగా బీసీలు చట్టసభల్లో వాళ్ళకు రిజర్వేషన్లు లేవు, స్థానిక సంస్థల్లో కూడా జనాభా దామాషా ప్రకారం లేవు. విద్యా ఉద్యోగాలలో కూడా ఏదో పేరుకి 27% కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, కానీ 27%లో కూడా ఈరోజు 22% వచ్చింది. అంటే బీసీలకు వచ్చేసరికి అనేకమైన అవరోధాలు సృష్టిస్తూ వారికి ఈ అభివృద్ధి ఫలాలు అందకుండా చేస్తున్నారు. ఆర్థిక రంగంలో కూడా బీసీలు చూస్తే ఈరోజు గత 77 సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసం ఇంత అంతగా
కుల వృత్తులన్నీ నాశనం అయిపోయినాయి. టెక్నాలజీ పుణ్యమా లేదా ప్రపంచీకరణ సరళీకృత ఆర్థిక విధానం వలన వీళ్ళ వృత్తులన్నీ నాశనం అయిపోయి పట్టణ ప్రాంతాలకు వెళ్ళేసి కూలీనాలు చేసుకుని బతకాల్సినటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో బీసీలు నెట్టివేయబడ్డారు. వీళ్ళ కొరకు అమలు చేసేటువంటి స్కీమ్స్ అన్నీ కూడా కేవలం నామమాత్రం. గత దశాబ్ద కాలంలో ఎంబీసీ కార్పొరేషన్ అని ఒకటి 2017లో ఏర్పాటు చేసి దానికి 2015 నుంచి 24 వరకు 3,850 కోట్లు అలొకేషన్ ఇచ్చి 19 కోట్లు ఖర్చు చేసింది రాష్ట్రం. అంటే బీసీలకు సంబంధించిన ఖర్చు వాళ్ళ ఆఫీసులో పెట్టే ఛాయల పైన కూడా కంటే కూడా తక్కువ. సంవత్సరం 100 కోట్లు ప్రోటోకాల్ ఖర్చు అయి ఉంటుంది. కానీ 8 సంవత్సరాల్లో వాళ్ళ మీద పెట్టిన ఖర్చు కేవలం 19 కోట్లు. ఇది పరిస్థితి. అందుకని బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు తెలియజేస్తూ వాళ్ళని చైతన్యవంతపరుస్తూ రాబోయే కాలంలో బీసీలే పరిపాలించుకుంటే ఇట్లాంటి పరిస్థితి ఉండదు. కాబట్టి బీసీలు మీ ఓటును మీరు వినియోగించుకోండి అని చెప్తున్నాను.